కేబుల్స్ కాలనీ పోలీసులు తన తండ్రి వెంకటేశ్వర్లను వేధిస్తున్నారంటూ ఎస్ఆర్ నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు జయప్రకాష్ ఎనుమమ్ల సబ్ స్టేషన్ వద్ద ఉన్న టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. దూరపు బంధువుకు ఆస్తి తగాదాలో తన తండ్రిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి చితక బాధారంటూ ఆరోపిస్తూ తన తండ్రి వద్ద ఉన్న ఆధారాలకు సంబంధించిన పత్రాలను చింపి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇక తన తండ్రి పోలీసు వేధింపులు లేకుండా చేయాలంటూ పై అధికారులకు వేడుకుంటున్నారు. పక్కన పట్టుకున్నా కూడా చచ్చిపోతాడు. తమ్ముడు నేను చెప్పిన ప్లీజ్ నా తమ్ముడు నేను ఒక ఆమె మా అత్త మన దూరం చుట్టాం ఇల్లు కట్టి ఇవన్నీ వచ్చింది మా ఇంటికి. కట్టించినాక మా నాన్న ఆమెకున్న గొడవలన్నీ తీర్చిండు, అన్ని చేసినాక మాకు ఆ ఇల్లు వద్దు, పైసలు నాకు ఇచ్చేయని చెప్పి అన్నది. అంటే నువ్వు భయాన కొన్ని కట్టింది ఇచ్చిపెట్టింది, ఆ భయాన పైసలు మేము కట్టినాం. కట్టినందుకు మేము దానికి 20 లక్షలు ఏమో ఇవ్వాలి కంటే మేము ఇల్లు కట్టిస్తా అన్నాం, ఇవ్వని లేదు. దానికి ఏమేమి ఇవ్వాలో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ పేపర్లు తీసుకున్నారు. మా నాన్నను కొట్టిళ్ళు, ఏం చేసుకున్నా చేసుకోపో అని చెప్పి మా నాన్నను కొట్టిళ్ళు. ఇదంతా ఎర్రగా అయినాయి. పోలీస్ స్టేషన్ సిఐ సార్ వాళ్ళట 10 మంది కలిసి కొట్టిళ్ళట. వాళ్ళ వాపులు అవ్వకుండా ఆయింట్మెంట్లు ట్రీట్మెంట్లు చేసిళ్ళట. పేపర్లు అన్ని